హాయ్! ఈరోజు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కాస్త కొత్తగా చూద్దాం. అంటే మనం రోజూ వాడే వస్తువులున్నాయి గదా, వాటి వెనుక దాగున్న సైన్స్ ఏంటో తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, మొదలుపెట్టేద్దామా? వినడానికి కొంచెం వింతగా ఉంది కదూ. ఒకటేమో కాగితం, ఇంకోటి నీళ్లు, మరొకటి గట్టి లోహం. చూడ్డానికి అస్సలు సంబంధం లేనట్టున్నాయి. కానీ నమ్మండి, వీటన్నింటినీ కలిపే ఒక కామన్ పాయింట్ ఉంది. అదేంటో ఈ విశ్లేషణ పూర్తయ్యేసరికి మీకే క్లియర్గా అర్థమవుతుంది. సరే, మన ఈ సైన్స్ ప్రయాణాన్ని ఎక్కడ్నుంచో మొదలుపెట్టక్కర్లేదు. మనకు బాగా తెలిసిన వస్తువులతోనే స్టార్ట్ చేద్దాం. అవును, మీ స్కూల్ బ్యాగ్లో ఉండే వస్తువులు, మన చుట్టూ కనిపించే వాటితోనే అన్వేషణ మొదలవుతుంది. ఒక్కసారి మీ చుట్టూ ఓ లుక్కేయండి. మీరు కూర్చున్న కుర్చీ, చేతిలో ఉన్న పెన్ను, తాగే నీళ్లు, ఇలా ప్రతీదీ ఏదో ఒక దాంతో తయారు చేసిందే కదా. ఒక వస్తువు చెక్కతో, ఇంకోటి ప్లాస్టిక్తో, ఇలా వాటిని తయారు చేయడానికి వాడిన స్టఫ్ని బట్టే అవి వేర్వేరుగా ఉంటాయి. సైన్స్ పరిభాషలో చెప్పాలంటే ఒక వస్తును తయారు చేయడానికి వాడే దేన్నైనా మెటీరియల్ అంటారు. తెలుగులో అయితే పదార్థం. ఈ పదం చాలా ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. సింపుల్గా ఒక వస్తువు దేంతో తయారైందో అదే దాని మెటీరియల్, అంతే. ఓకే, మన చుట్టూ చూస్తే చెక్క, ప్లాస్టిక్, గాజు, లోహం, అబ్బో, ఇలా లెక్కలేనన్ని మెటీరియల్స్ ఉన్నాయి. మరి ఇన్ని ఉన్నప్పుడు వీటిని ఒక ఆర్డర్లో అర్థం చేసుకోవడం ఎలా? ఈ గజిబిజిని ఎలా సాల్వ్ చేయాలి? చూద్దాం. ఇది చాలా సింపుల్ అండి. మన కిచెన్లో గిన్నెలన్నీ ఒకచోట, ప్లేట్లన్నీ ఇంకొక చోట ఎలా సర్దుకుంటామో సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా వస్తువుల్ని వాటి లక్షణాలను బట్టి వేర్వేరు గ్రూపులుగా విడగొట్టొచ్చనమాట. ఇలా వస్తువుల్ని వాటి కామన్ లక్షణాల ఆధారంగా గ్రూపులుగా విడగొట్టే పద్ధతినే సైన్స్లో వర్గీకరణ లేదా క్లాసిఫికేషన్ అంటారు. ఇలా గ్రూప్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాటి గురించి చదవడం, అర్థం చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కదా. ఎప్పుడైనా ఆలోచించారా, మనం నీళ్లు తాగే గ్లాస్ను గుడ్డతో ఎందుకు చేయరు? దీని వెనక ఓ పెద్ద సైన్స్ రీజనే ఉంది. అసలు ఒక వస్తువు చేయడానికి కొన్ని మెటీరియల్స్నే మనం ఎందుకు వాడతాం? సమాధానం సింపుల్. గ్లాస్ ఏం చేయాలి? నీటిని పట్టి ఉంచాలి. గుడ్డతో చేస్తేమవుతుంది? నీళ్లన్నీ కారిపోతాయి. సో దీన్ని బట్టి మనకేమర్థం కావాలి? ఒక మెటీరియల్కుండే లక్షణాలే దాని ఉపయోగాన్ని డిసైడ్ చేస్తాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. రైట్, ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వెళ్దాం. మెటీరియల్స్ని వర్గీకరించడానికి హెల్ప్ చేసే కొన్ని సైంటిఫిక్ లక్షణాల గురించి ఇప్పుడు డీప్గా తెలుసుకుందాం. ఇవి తెలిసాక మన చుట్టూ ఉన్న వస్తువుల్ని మనం చూసే దృష్టినే మారిపోతుంది. కొన్ని మెటీరియల్స్ ఉంటాయి చూడండి, బంగారం, స్టీల్ లాంటివి. లైట్ పడగానే తళతళా మెరిసిపోతాయి. వీటినే లస్ట్రస్ అంటే మెరిసే పదార్థాలు అంటారు. మరికొన్ని అంటే చెక్క, కాగితం లాంటివి అలా మెరవవు, డల్గా ఉంటాయి. వాటిని నాన్ లస్ట్రస్ అంటే మెరవనివి అని పిలుస్తాం. నెక్స్ట్, గట్టిదనం. ఇప్పుడు ఒక రాయిని తీసుకోండి. దాన్ని నొక్కడం లేదా గోరుతో గీరడం చాలా కష్టం కదా. అందుకే వాటిని గట్టి పదార్థాలు అంటాం. అదే ఒక ఎరేజర్ గాని, స్పాంజ్ గాని ఎంత ఈజీగా నొక్కగలమో చూడండి. అందుకే వాటిని మృదువైన పదార్థాలు అంటారన్నమాట. దాగుడుమూతల ఆట గుర్తుందా? గోడ వెనుక దాక్కుంటే ఎవ్వరూ కనిపెట్టలేరు, ఎందుకంటే గోడ అవతలికి మనం చూడ్లేం. దీన్నే అపారదర్శకం అంటే ఉపేకంటారు. అదే ఒక గాజు కిటికీ వెనక దాక్కుంటే అడ్డంగా దొరికిపోతాం, ఎందుకంటే గాజు ట్రాన్స్పరెంట్ అంటే పారదర్శకమైనది. మరికొన్ని ఉంటాయి, వాటి అవతలున్నది అస్పష్టంగా కనిపిస్తుంది, ఆయిల్ పూసిన కాగితంలాగా. వాటిని ట్రాన్స్లూసెంట్ అంటే పాక్షిక పారదర్శకం అంటారు. ఈ టేబుల్ చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. మనం నిమ్మకాయ షర్బత్ కలిపేటప్పుడు అందులో వేసిన పంచదార, ఉప్పు ఏమైపోతాయి? మాయం, నీళ్లలో పూర్తిగా కలిసిపోతాయి. అలా నీటిలో కరిగేవాటిని సాల్యుబుల్ మటీరియల్స్ అంటారు. మరి అదే నీళ్లలో కొంచెం ఇసుక వేసి తిప్పండి, ఎంతసేపు తిప్పినా అది అడుగునే ఉండిపోతుంది, కరగదు. ఇలాంటి వాటిని ఇన్సాల్యుబుల్ అంటే కరగనివి అంటారన్నమాట. ఇప్పటిదాకా మనం మెటీరియల్స్ మధ్య ఉన్న తేడాల గురించి మాట్లాడుకున్నాం. మెరిసేవి, గట్టివి, కరిగేవి ఇలా. కాని ఇప్పుడు వీటన్నింటికీ, అవును, ఈ అన్నింటికీ కామన్గా ఉండే ఒకే ఒక్క విషయం గురించి తెలుసుకోబోతున్నాం. ఇది చాలా ముఖ్యమైన కాన్సెప్ట్, జాగ్రత్తగా వినండి. మెరిసే లోహం, డల్గా ఉండే చెక్క, గట్టిరాయి, మెత్తటి స్పాంజ్, ఇలా ఎన్ని తేడాలున్నా వీటన్నింటిలో ఒక కామన్ క్వాలిటీ ఉంది. అవును,
ప్రతి ఒక్క మెటీరియల్లోనూ. ఇంతకీ ఏంటది? ఊహించుకోండి, క్లాస్లో మీ బెంచ్ మీద మీ స్కూల్ బ్యాగ్ పెట్టారు. ఇప్పుడు మీరు కూర్చోడానికి ప్లేస్ ఉంటుందా? ఉండదు. ఎందుకు? ఎందుకంటే ఆ బ్యాగ్ కొంత స్థలాన్ని లేదా స్పేస్ని ఆక్రమించింది. అలా ఒక వస్తువు ఆక్రమించే స్పేస్నే సైన్స్లో దాన్ని వాల్యూమ్ లేదా ఘనపరిమాణం అంటారు. ఇక రెండోది, బరువు. ఆలోచించండి, ఒక పెద్ద దూదిమూట, ఒక చిన్న ఇనుపగుండు. రెండిట్లో ఏది బరువుగా ఉంటుంది? ఖచ్చితంగా ఇనుపగుండే. ఒక వస్తువులో ఎంత స్టఫ్ ఉందో చెప్పేదే దాని మాస్ లేదా ద్రవ్యరాశి. సో ఇప్పుడు ఆ అసలైన రహస్యమేంటో తెలిసిపోయింది. ఏ వస్తువుకైతే కొంత స్పేస్, వాల్యూమ్ ఉండి కొంత బరువు, మాస్ ఉంటుందో దాన్నే మనం మ్యాటర్ అని పిలుస్తాం. మనం చూసే ప్రతీదీ, ఈ గాలి, నీరు, మన శరీరం అన్నీ మ్యాటరే. ఓకే, ఈ కాన్సెప్ట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. వాల్యూమ్, మాస్, క్లాసిఫికేషన్ ఇవన్నీ నేర్చుకున్నాం. కానీ అసలు వీటి వల్ల మనకు రియల్ లైఫ్లో ఏం ఉపయోగం? ఇదంతా ఎందుకింత ముఖ్యం? మనము ఈ విశ్లేషణలో తెలుసుకున్న మెయిన్ పాయింట్స్ ఏంటో ఒకసారి ఫాస్ట్గా చూద్దాం. మన చుట్టూ ఉన్నవన్నీ మెటీరియల్స్తో తయారవుతాయి. ఈ మెటీరియల్స్కి గట్టిదనం, మెరుపు లాంటి రకరకాల లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలను బట్టే మనం వాటిని గ్రూపులుగా చేసి వాడుకుంటాం. ఫైనల్గా స్పేస్, బరువున్న ప్రతిదాన్ని మ్యాటర్ అంటారు. సింపుల్. సరే, ఇప్పుడు మీకు మెటీరియల్స్, వాటి లక్షణాల గురించి ఒక ఐడియా వచ్చింది కదా? ఈ నాలెడ్జ్తో ఒక్కసారి ఈ ప్రశ్న గురించి ఆలోచించండి. ప్లాస్టిక్ వాటర్ ప్రూఫ్, తేలిగ్గా ఉంటుంది, ఏ ఆకారంలోకైనా మార్చొచ్చు. ఈ లక్షణాల వల్లే మన జీవితం చాలా ఈజీ అయిపోయింది. కానీ అదే ప్లాస్టిక్ వల్ల మన పర్యావరణానికి ఎంత నష్టం జరుగుతోందో కూడా మనకు తెలుసు. మరి ఇప్పుడు చెప్పండి, ప్లాస్టిక్ మనకు వరమా, శాపమా? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడంలోనే మనం నేర్చుకున్న సైన్స్ నిజ జీవితంలో ఎంత ముఖ్యమో అర్థమవుతుంది. ఆలోచించండి.